హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను పాలకూర ఉల్లి కారం చేస్తున్నానమ్మా. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఒక పెద్ద పాలకూర కట్ట తీసుకున్నానమ్మా. పెద్దది దొడ్డుగా ఉంది, అది ఒక కట్ట తీసుకున్నాను. అందులో ఒక 4 కట్టలు ఉంటుంది. ఇదిగో శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కోసి పెట్టుకున్నాను. ఓకేనా? టమాటా 2 పెద్ద టమాటాలు తీసుకున్నానమ్మా, ఇలా కోసి పెట్టుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు. ఒక ఒక గడ్డ ఉల్లి రెప్పలు అన్నీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కడిగి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, నూనె, కారం పొడి. ఓకేనా? మీకు కావాలంటే కారం పొడి లేకుండా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా? 2 పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నానమ్మా, ఇలా కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ, ఈ టమాటా, ఎల్లిపాయ అంతా ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నానమ్మా. కొద్దిగా నూనె వేస్తున్నాను, కొద్దిగా, ఒక 1 స్పూన్. ఓకేనా? ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ వేసేస్తాం. ఇది కొంచెం లైట్ బ్రౌన్ అవ్వాలమ్మా. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. చింతపండు కూడా వేసుకుందాము. టమాటాలు కూడా వేసుకుందామమ్మా. కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని స్లో చేసుకోండి అమ్మా ఇప్పుడు, ఎందుకంటే ఇదంతా మంచిగా మగ్గాలి, పచ్చివాసన పోవాలి, టమాటో అన్నీ మంచిగా స్మాష్ అవ్వాలి. ఓకేనా? చూడమ్మా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామమ్మా. ఇదిగో. ఓకేనా? ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇది ఫ్యాన్ కింద చల్లగా పెడుతున్నాను. ఓకే? చూడమ్మా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం పొడి వేసుకుందామమ్మా. నేను 1.5 వేస్తున్నాను కారం పొడి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, సరేనా? ధనియాల పొడి 1/2 స్పూన్. ఉప్పు కొద్దిగానే వేసుకోండి అమ్మా. నేను 1/2 వేస్తున్నాను స్పూన్. ఓకే, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలమ్మా. చూడమ్మా, గ్రైండ్ చేసుకున్నాను. నీళ్ళు ఏమి పోయవద్దమ్మా, ఎందుకంటే ఉల్లిగడ్డ టమాటాలోనే ఉంటుంది. ఓకేనా? ఇదిగో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానమ్మా. ప్యాన్ పెట్టుకున్నాను, అదే ప్యాన్ పెట్టుకున్నాను, ఫ్రై చేశాను కదా అది. 2 స్పూన్స్ నూనె పోసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకుందామమ్మా. జీలకర్ర 1/2 స్పూన్. కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు. ఇప్పుడు పాలకూర వేస్తున్నానమ్మా. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూర. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానమ్మా. 1/2 స్పూన్ పసుపు. మనం ఇది రుబ్బుకున్నాం కదా, ఇదన్నీ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అమ్మా. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి.
ఓకేనా? చూడమ్మా, నూనె ఇలా తేలింది చూడండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందామమ్మా. ఓకేనా? ఉప్పు అంతా నాకు సరిగ్గా ఉందమ్మా. ఓకేనా? ఇందులో ఎక్కువ ఐరన్ ఉంది, విటమిన్స్ ఉంది, జింక్ ఉంది. ఇది చాలా మంచిదమ్మా ఇది పాలకూర. ఓకేనా? మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.